హలో నమస్తే దోస్తులు, నేను మీ వరంగల్ వైకే పట్టేసి నేనైతే శ్రీనివాస్ సిద్ధాంతి గారితో ఉన్నా. ఇంటి దోషం కానీ ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఎట్లాంటివి అయినా, మీ కుటుంబ కలహాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా వాటికి సొల్యూషన్స్ అయితే మన సిద్ధాంతి గారు చెప్తారు. మన స్టూడియోలో అయితే అంటే స్టూడియో అంటే కాదు, కార్లో ఉన్నా, నేను కార్లో ఉండి ఇంటర్వ్యూ చేస్తున్నా. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఒకసారి చెప్పండి సార్ మన సబ్స్క్రైబర్స్. ఇక్కడ నెల్లికొందూరు మండలం నేనాల గ్రామం అండి. నేను శ్రీనివాస్ సిద్ధాంతి గారిని. గృహస్థానం సంబంధించినవి కానీ మరియు విద్యకు సంబంధించినవి, వివాహాలకు సంబంధించిన దోషాలు, ఏలినాడ్స్కి సంబంధించిన దోషాలు కానీ ఏవైనా కానీ పరిష్కార మార్గాలు చూడడం జరుగుతుంది. దీంట్లో నేను ఎంఏ, ఎంఫిల్ ప్లస్ పిహెచ్డి కూడా కంటిన్యూ అవుతుందండి. దీంట్లో గృహవాసం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి వాటికైనా నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యంగా వీళ్ళు దోష పరిహారం కోసం పరిహారాలు కూడా రాస్తుంటూ ఉంటాను. వీటికి సంబంధించి సంప్రదించవలసినటువంటి విధానం కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టిద్దాం. తర్వాత సార్ ఇంకా పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అయ్యేటట్టు ఇంకేమన్నా మీరు జ్యోతిష్యం చూస్తారా సార్? అది ఏమన్నా చెప్తారా? ఇప్పుడు చాలా వరకు వచ్చే ప్రశ్నలన్నీ ఎక్కువగా ఇప్పుడు లేట్ మ్యారేజ్లో ఎక్కువ ఉన్నది. దీని మీద నేను ఎంఫిల్లో కూడా చేయాల్సింది లేట్ మ్యారేజ్ల గురించి బాగా ప్రయత్నం సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు పిహెచ్డీలో కూడా అదొక భాగం. తర్వాత ఫామ్ హిస్టరీ అంటే చేతికి సంబంధించిన హస్తరేఖలకు సంబంధించిన పరిశీలన చేయడం జరిగింది. ఈ అధునాత కాలమైనటువంటి ఈ యొక్క విధానంలో టెక్నాలజీ, ఈ ఆకాశంలోకి ర్యాకెట్లు పంపే సమయంలో కూడా జ్యోతిష్యం అనేది ప్రాధాన్యత చాలా గొప్పతనం ఉంది. ఈ జ్యోతిష ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం మా వంతుగా. అయితే లేట్ మ్యారేజ్లు అనేది ఏంటంటే ఇప్పటికి 44 వచ్చినా 45 వచ్చినా కూడా చాలామంది కూడా మ్యారేజ్లో చాలా సతమతం అవుతున్నారు. ఇటు ఫ్యామిలీస్ పరంగా సార్ మనం ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళ గురించి, పిల్లలు పెళ్లి అయినా కూడా పిల్లలు పుట్టని వాళ్ళ గురించి కూడా కొంచెం మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఏదైనా సమస్య ఎట్లా క్లియర్ చేసుకోవాలి అనేది కొంచెం చెప్పండి సార్. అయితే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేసారు. వాస్తవంగా ఏంటంటే వీటిని లేట్ మ్యారేజ్లతో పాటు ఈ పెళ్ళైనా కూడా పిల్లలకు కాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఇవి మనకు మన నాగదోష సంబంధించిన దాంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది 12 రకాల నాగదోషాలు ఉంటాయి. వాస్తవంగా ఇది నాగకాల సర్పదోషంలో పద్మకాల నాగసర్ప దోషాలు ఉంటాయి. ఎక్కువగా ఏమవుతాయి అంటే ఈ మ్యారేజ్ కాగానే కొన్ని సందర్భాలలో కుటుంబ విధానాలు ఉన్నటువంటి దోష పర్యార్థంగా నాగదోషాల వల్ల సంతానాలు కావడం అనేది చాలా తక్కువ ఉంటుంది. వీటికి సంబంధించిన పరిహారాలు అనేది తప్పనిసరి పరిష్కార మార్గాలు ఉంటాయి. ప్రతిదానికి పరిష్కార మార్గాలు ఉంటాయి. వీటికి మనం 11 మంగళవారాలు, 21 మంగళవారాలు అనేది పరిహారాలు తప్పనిసరి ఉంటుంది. వీటికి తప్పనిసరి అయినటువంటి మార్గాల నిర్దేశం ఉంటుంది. ప్లస్ అక్కడ వెండి నాగపడుగులను కూడా అక్కడ మనం దానం ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల తద్వారా ఫలితాలు తప్పనిసరి ఉన్నాయి. అలా చాలామంది కూడా ఇప్పటికి నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు చాలా పరిష్కార మార్గాలు చూపెట్టి సంతాన విధానానికి నేను నా వంతుగా పరిష్కార మార్గాలు చూపెడుతూ, అయితే వీటితో పాటుగా మనం వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే కుటుంబ సిచ్యువేషన్స్లో వాళ్ళకు పూర్వం నుంచి ఉన్నటువంటి శ్రీ జగన్మాత రేణుకెళ్ళమ్మ తల్లి యొక్క అనుగ్రహాలు, మరి వాళ్ళ కుటుంబ స్థానాలలో పెట్టకపోవడం వల్ల కూడా ఈ సంతానం మీద ఎక్కువగా ఇబ్బందులు కూడా పడుతుంటా ఉంటాయి. దానివల్ల ఎక్కువ ఉంటాయి అన్నట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎంత చదువుకున్నా కూడా కొంతమందికి జాబ్స్ రాని వాళ్ళు ఉన్నారు. మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు జాబ్స్ అనేవి రావట్లేదు. మరి ఇట్లాంటి ఏమన్నా దోషాలు ఉంటాయా? ఆ దోషాల గురించి కూడా రైట్, మంచి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు చాలా మంది పీజీలు, పిహెచ్డీలు, బీఈడీలు ఇట్లా రకరకాల అటువంటి అన్ని కోర్సులు కంప్లీట్ చేసినా కూడా ఏ ఉద్యోగంలో కూడా సానుకూలత ఉండకపోవడం, కనీసం గవర్నమెంట్ ఉద్యోగం పక్క పెట్టేసి ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళు సెట్ కాకపోవడానికి కారణం ఏంటంటే, వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే దీనికి కారణమైనటువంటిది ఏంటి అంటే మనకు ఆ ఉద్యోగ స్థాన విధానంలో వీళ్ళకి వెంబడించే విధానం ఏంటంటే వారి హస్తరేఖలో గురు దశలు అనేది ఉంటుంది. అది గురుమార్ దశలో వీళ్ళకు ఉండబడిన హస్తరేఖల ప్రకారంగా వారికి ఆ యోగ్యత ఉండి, అయితే హస్తరేఖలో గురుస్థానాలు అనేది కొంచెం దెబ్బతినడం వల్ల, అంటే ఏదైతే మనము పుణ్యం పాపం అనేది మన చేతి ద్వారానే చేస్తాం కాబట్టి ఈ చేతుల విధానాల్లో హస్తరేఖలలో మనకు గురుస్థానాలనే అనుకూలత కనుక గురు శుక్రుల అనుకూలత ఉంటే తప్పనిసరి ఉద్యోగ స్థానాల్లో వారు ఏదైతే చదివి అది కంప్లీట్ కాగానే కొంతమందికి ఉద్యోగస్తులు గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లలో, మరి ఇది విదేశీ యానాలలో చాలా చక్కగా అవకాశాలు ఉంటాయి. మరి వీటికి గురుదశలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు చూడడం,
వాటికి సంబంధించిన నవగ్రహ దోష పరిహార్థం. రెండోది చేతికి రింగ్స్ అనేది అంటే రత్నాలు, అంటే ఒక పగడం, ఎంబ్రాయిడరీ గ్రీన్ ఇలాంటి రత్నాలను పెట్టేసి కూడా చేతిలో కొంతవరకు మనం ఫలితాలు తీసుకురావడమే కాకుండా ఆ గురు దశల యొక్క బలాన్ని పెంచి ఉద్యోగానికి మనం తప్పనిసరి పరిష్కార మార్గం చేయొచ్చు. అంటే ఇది జాతకం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెప్పాలా సార్? ఇప్పుడు జాతకం అంటే ఇప్పుడు సపోజు నా దగ్గరకు వచ్చేటోళ్ళు చాలామంది డేట్ ఆఫ్ బర్త్లు ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అప్పుడు వెనకట ఎవరు ఒక 30-40 ఏళ్ళ క్రితం కొంతమంది లిటరేచర్ పీపుల్ చాలామంది చదువుకొని తల్లిదండ్రుల వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేదు, అప్పుడు ఏం చేయాలి అయ్యగారు అని కూడా పరిష్కారాలని అడుగుతారు. అప్పుడు మేము అమ్మవారి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ విధానం, పూజ విధానాల్లో చూసి వారికి పరిష్కార మార్గం, చక్కని పరిష్కార మార్గం చూస్తాం. ఎందుకంటే పేరు బట్టి ఉంటుంది, హస్తరేఖలు బట్టి ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్లు బట్టి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లు ఇట్లా లేని వాళ్ళకి ఈ విధంగా పేరు బట్టి కానీ ప్లస్ హస్తరేఖల బట్టి కానీ పరిష్కార మార్గాలు చూడడం జరుగుతుంది. తప్పనిసరి దీంట్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ పోలీస్ కానిస్టేబుల్స్ ప్లస్ టీచర్లు, తర్వాత కొంతమంది మెడిసిన్ సీట్లు, కొంతమంది రకరకాలైనటువంటి విదేశీయానాలు కూడా చాలామంది చేసారు అనేది ఉంది. అట్లా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మీకు కాల్ చేస్తే వాళ్ళకు ఈ దోష నిర్ధారణ గురించి ఏమైనా చెప్తారా? తప్పనిసరి నెంబర్ పెట్టుకోవచ్చా? తప్పనిసరి చేద్దాం, చేయండి. తప్పనిసరి పరిష్కార మార్గాలు చెప్పుదాం. మా నెంబర్ కూడా పెట్టండి. వారికి ఏ టైంలో అయినా ఫోన్ చేయండి. ఆ ఫోన్ చేస్తే వారికి తప్పనిసరి పరిష్కార మార్గాలు, పరిహారాలు కూడా చెప్పుదాం తప్పనిసరి. మీకు ఏమైనా ఛానల్ ఉందా సార్? ఛానల్ అంటే ఉంది ఛానల్, దాని చెప్పాలి అది ఛానల్ కూడా చెప్పండి. అది దాన్ని నేనైతే లింక్ పెడతాను మీకు. ఓకే, నేను నా ఛానల్లో లింక్ పెడతాను. ఆ ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఎలాంటి పరిష్కార మార్గాలు కావాలన్నా, మీ ఇంట్లో జరిగేటువంటి సమస్యలు పరిష్కారం గురించి సార్ అయితే చెప్తాడు. ఫోన్ చేస్తే మీ ఫోన్లో కూడా చెప్తాడు. మీరు అవసరమైతే రావచ్చు. ఇదైతే మహబూబాబాద్ డిస్టిక్, నెల్లకూరు మండలం, నేనాల విలేజ్. శ్రీనివాస్ శర్మ గారు అంటే ఎవరైనా చెప్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.